నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, 12,000 కొలువులతో మెగా డిఎస్సి, జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్, అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు, ఫిబ్రవరిలోగా మెగా డిఎస్సి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్పిన మాటలను ప్రధాన ఐటెంగా తీసుకున్నది ఆంధ్రజ్యోతి పత్రిక. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరికొన్ని పోస్టులను చేర్చనుంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఇది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో టాప్లో ఉంది. ఇక మరొక వార్త, 37,870 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సందిగ్ధత అనే వార్తను ఉన్నది. ముఖ్యమంత్రి చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిగా దావోస్లో విజయవంతంగా రేవంత్ పర్యటన, 30,000 పైగా ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్న టాటా విప్రో సంస్థలు అనే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి టాప్ ఐటెంగా తీసుకున్నది. కబ్జాపై కదిలారని ఆంధ్రజ్యోతి కదిలానికి సంబంధించిన ఒక వార్త ఉన్నదిగా వార్త అది. మృత్యువుతో చైనా చెలగాటం, 100% ప్రాణాంతక కరోనా సృష్టి, పాంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన, 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి, మనుషులకు సోకితే మనగడ కష్టం, మెదడుపై తీవ్ర ప్రభావం శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. ఆయుష్మాన్ భారత్ కవరేజీ రెట్టింపు అనే వార్త ఉన్నది. విమానం ఆగిందని పొగమంచు కారణంగా విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. వాటికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక ప్రాణహితకు భూములు ఎలా, మందమర్రిలో 71 ఎకరాల కేటాయింపు, ఆయిల్ పంప్ సంస్థకి ఇచ్చిన గత ప్రభుత్వం, 10 కోట్లు చెల్లించని మ్యాట్రిక్స్, ప్రస్తుత సర్కారు దృష్టితో గందరగోళం అనే వార్త ఉన్నది. ఇక మరో అభివృద్ధి కోసం తనలాడి ఎన్నికల్లో తడబడ్డాం, ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే అనే వార్త ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఉన్నది. ఇక అడిగేసిన కేసీఆర్, వీడియో పోస్ట్ చేసిన సంతోష్ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. ఇక సాగర్ శ్రీశైలం చేజారినట్లే అని కేఆర్ ఎంపీ చేతుల్లోకి వెళ్తున్న ఈ రెండనే వార్త ఉన్నది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై పీఠముడి అనే వార్త ఉన్నది. మహేష్ గౌడ్ బల్మూరికి ఎమ్మెల్సీ సీట్లు అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి బాటంలో హైలైట్ చేసింది. ఇక ఈనాడులో 37,800 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి అనే ఐటమ్ను హైలైట్ చేసింది. ఇక రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు, దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో తీసుకుని ఎన్ని ఒప్పందాలు ఏ సంస్థలతో జరిగిందనేది సమగ్ర వివరాలను ఇస్తూ కథనాన్ని ఇచ్చింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్, చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణకు కేంద్ర జలశక్తి కార్యదర్శి సూచన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే అనే మరో వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో పాటు లోహమింగాల వేడుకకు వేలాయి అనే వార్త ఉన్నది. 90% నిధులకు స్వస్తి, జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం, అప్పర్ భద్రకు వర్తింపు అనే వార్త ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఉంది. సూపర్ భారత్ ఆఫ్ఘన్ పోరులో 2 సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేనదనే వార్త ఉన్నది. వీటితో పాటుగా బారాస ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం అనే బీఆర్ఎస్ రివ్యూకి సంబంధించిన వార్త ఉన్నది. దారుణంగా అభ్యసన సామర్థ్యాలు, రాష్ట్రంలో 14 నుంచి 16 ఏళ్ల వారిలో 2వ తరగతి పాఠం కూడా సరిగా చదవలేకపోతున్నారనే రిపోర్టు అసర్ సర్వేకి సంబంధించిన అంశం ఈనాడు పత్రిక మొదటి పేజీలో వచ్చింది. ధరణిలో అన్ని మ్యాడ్యూళ్ళు ఎందుకు అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. సాక్షి దినపత్రికలో చైతన్యాత్మకంగా చైతన్యమూర్తి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన వార్త సాక్షి ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. అయోధ్యలో కలశ పూజ, ఓటర్ల మనసు గెలుచుకోవాలనే మోదీ వ్యాఖ్య, అయోధ్యకు సంబంధించిన ఒక వార్త, మోదీ వ్యాఖ్యలతో ఒక వార్త, భద్రతా బలగాలపై దాడులు అనే వార్త ఉన్నది. ఇంకోటి పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు సంబంధించిన ఒక వార్త కూడా ఉన్నది. ఇక ప్రధానమైన వార్తగా పెట్టుబడులకు ఎనర్జీ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు అని దావోస్ సదస్సుకు సంబంధించిన వార్త సాక్షి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇంకా సెట్ కాలేదు, రాష్ట్రంలో వివిధ కోర్సుల
ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తు అనే వార్త కూడా సాక్షి మొదటి పేజీలో వచ్చింది. గవర్నర్ కోటాపై మెలిక అనే మరొక వార్త ఉన్నది. కాంగ్రెస్ మార్క్ సెలక్షన్ ఇంకో వార్త కూడా ఉన్నది. ఇక ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి అనే వార్త, రోహిత్ సూపర్ డబుల్ సూపర్ అనే వార్త ఉన్నది క్రికెట్ సంబంధించింది. గగనంలో అద్భుత వీక్షణకు వేలాయే అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా ప్రజ్ఞానంద అద్భుతం అనే ఒక వార్త లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చి మొదటి పేజీలో ఇచ్చారు. ఇక రింగ్ కోసం నిరంతర భూపరిహారం అనే మరో వార్త ఉన్నది. వీటితో పాటుగా మేడారం జాతర బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ అనే వార్త ఉన్నది. గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్ అనే వార్త కూడా మొదటి పేజీలో సాక్షి పత్రిక హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణలో కరెంటు నీళ్లు ఇవ్వండి అని మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన మీడియా మీటింగ్కి సంబంధించిన ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా రివ్యూకి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉన్నది. 80,000 మంది అసహాయాల ఆక్రందన అనే వార్త ఉన్నది. సిఆర్పిఎఫ్ కోసం ఎదురు చూపు అనే వార్త ఉన్నది. ఇక రోహిత్ రఫాట్ అని ఇయర్ ప్యానల్ హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లో చీలిక, భారత భూగర్భంలో భారీ సంఘర్షణ, పైకి పెరుగుతున్న హిమాలయాలు, టిబెట్ 2 ముక్కలయ్యే ఛాన్స్, జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భ శాస్త్ర నిపుణులు అనే వార్తను టాప్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక సింగిల్ ఛార్జ్తో 421 కిలోమీటర్లు మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ అనే ఫోటో ఐటమ్ను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసిందిగా. కోలుకుంటున్న కేసీఆర్ అని ఫోటోతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో ఇచ్చింది. కుప్పకూలిన మార్కెట్ అనే స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఒక వార్త ఉన్నది. 10వ ర్యాంకులో అమెరికన్ డాలర్, కరెన్సీ కింగ్ కువైట్ దినార్, 15వ స్థానానికి పరిమితమైన రూపీ, ఫోర్బ్స్ 2024 జాబితా విడుదల అనే వార్త ఉన్నది. ఇక శ్రీశైలం సాగర్ సమర్పయామి అనే వార్త, ఇది ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్ర నిర్ణయం, నెలాఖరులోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశం అనే వార్త నమస్తే తెలంగాణ బాటంలో ఇచ్చింది. ఇదే ప్రతిపాదన గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనే గత ప్రభుత్వ వాదనను కూడా ఇందులో హైలైట్ చేసింది. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తా అంశాలు ఇవి.